జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడం వివాదమవుతోంది. ఈ అంశాన్ని సుమోటోగా పరిగణించిన సుప్రీంకోర్టు ఇవాళ విచారణను ప్రారంభించింది. ఇది న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసిన కుట్రేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో బాధ్యులకు శిక్ష పడాలని సీజేఐ తీవ్రంగా స్పందించారు. ఈ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానానికి కేంద్రం బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఈ వ్యవహారాన్ని తాము సమర్థించుకోవటం లేదని ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వెల్లడించారు. ఈ విచారణలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ప్రయోగించిన బుల్లెట్తో న్యాయ వ్యవస్థ రక్తం చిందిస్తోందని అన్నారు. న్యాయ వ్యవస్థ అధికారాన్ని అణచివేసేలా, గౌరవాన్ని కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా కనిపిస్తోందని చెప్పారు. దీనిని పట్టించుకోకుండా ఇలాగే వదిలేస్తే ప్రజలు, యువత మనసుల్లో న్యాయ వ్యవస్థ పవిత్రత దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే న్యాయ వ్యవస్థ పాత్ర వివరించేందుకు ఒక పూర్తి అధ్యాయాన్ని ఎన్సీఈఆర్టీ కేటాయించిందని, కానీ కోర్టుల విశిష్ట చరిత్రను మాత్రం వదిలేసిందని అన్నారు. జవాబుదారీతనం ఏర్పడే వరకు ఈ వ్యవహారాన్ని తాము వదిలివేయబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని వ్యాఖ్యానించారు.